హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విశారద ఉత్తరార్ధ ఫస్ట్ పేపర్లో ఫస్ట్ రోమన్లో సందర్భసహిత వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. నిన్న వీడియోలో నేను 1 to 4 చెప్పడం జరిగింది. అంటే మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే మీరు బుక్ లేకపోయినా సరే మీరు ఇవి చూసి చదువుకుని రాసుకుని ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంచేత తప్పనిసరిగా మీరు ఇవి చూడండి. రోమన్లో ఫస్ట్ రోమన్లో 40 మార్క్స్కి అంటే మనము 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. ఒక్కో దానికి 8 మార్క్స్. చూడండి, నిన్న 4 పోయం చూశారు కదా మీరు. ఈరోజు 5th పోయం చూడండి. చూసి మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల ఏంటంటే స్కిప్ చేయకుండా కూడా చూడండి. అలా చేయడం వల్ల కూడా మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. లెసన్ అర్థమవుతుంది అనమాట, నేను చెప్పింది అర్థమవుతుంది. లేకపోతే ఈ 40 మార్క్స్ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఎవరికైనా కూడా. టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ సందర్భసహిత వాక్యాల దగ్గర రాంగ్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి రాయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. చూడండి, 5th వన్ నిన్న 4 చూసాము, ఈరోజు 5th వన్ చూడండి. निर्भर स्वागत करो मृत्यु का, मृत्यु एक है विश्राम स्थल, जीव जहाँ से फिर चलता है धारण कर नवजीवन संबल, मृत्यु एक सरता है जिसमें श्रम से कातर जीव नहा कर फिर नूतन धारण करता है काया रूपी वस्त्र बहाकर. చూడండి, రామ్ నరేష్ త్రిపాఠి ఈ కవితని రాశారు. ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, సందర్భం ఏంటంటే ఇది कवि मानते हैं कि देश सेवकों को मृत्यु का भय रहना नहीं चाहिए. దేశ సేవకులకి, దేశం కోసం నిలబడే వీరులకి, సైనికులకి మృత్యు అంటే భయం ఉండదు. యह भाव इस पद्यांश में झलकती है. అది ఇందులో మనం చూపించారు వ్యాఖ్య. कवि भारत के युवाओं से कहते हैं कि तुम निडर होकर मृत्यु का सामना करो, मृत्यु जीवों का आराम गृह है. అంటే ధైర్యంగా ఉండి మృత్యుని ఎదుర్కోండి. మృత్యువు జీవంకు ఆరాం గృహ. మృత్యు అనేది ప్రతి జీవికి ఆరాం అంటే విశ్రాంతి గృహం లాంటిది. వహా సబ్కో ఆరాం మిల్తా హై, జీవ్ వహా థోడీ దేర్ ఆరాం కర్కే నయా జీవన్ పాకర్ లౌట్తా హై. ప్రతి జీవి పుట్టిన తర్వాత మరణించక తప్పదు. కాబట్టి తర్వాత మళ్ళీ కొత్త జన్మ ఎత్తడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆరామం అంటే విరామ ఇల్లు లాంటిది, రెస్ట్ తీసుకునే హౌస్ లాంటిది అది అని చెప్తున్నారు. मृत्यु एक नदी है, जीव श्रम करने के बाद उस नदी में नहाता है. మృత్యువు ఒక నది లాంటిది, జీవుడు కష్టపడి నదిలో స్నానం చేసినట్లే అనమాట. పురాణే శరీర్ కో వహా చోట్కర్ నయా శరీర్ పాకర్ జీ వహాసే లౌట్తా హై. అంటే మనము ఒక డ్రెస్సు మార్చి ఇంకో డ్రెస్ వేసుకున్నట్లుగా జీవితం కూడా అంతే అని చెప్తున్నారు కవి. చూడండి, నెక్స్ట్ విశేషత. देश सेवक घोर कारागार और शीतल बयार दोनों को एक मानने वाले हैं. कवि यह बात सुंदर शब्दों में व्यक्त करते हैं. ఇదన్నమాట విశేషత. చూడండి, ఈ పద్యము దాని యొక్క విశేషత. ఓకేనా, నెక్స్ట్ పోయంకి వెళ్దాము. సిక్స్త్ పోయం చూడండి. కాళీ తూ రజనీ भी काली, శాసన్ की करनी भी काली, काली लहर कल्पना काली, मेरी काल कोटरी काली, टोपी काली कमली काली, मेरी लौह श्रृंखला वाली काली, पहरे की हृंकृति की ब्याली, तिस पर है गाली है आली అని ఇచ్చాడు. ఇది ఒక పోయము. మనం ఈ ప్రసంగం చదువుకోవాలి. మనం ఎగ్జామ్లో రాసినప్పుడు ఏం చేయాలంటే ఈ పోయం చూసుకుని దీని యొక్క సారాంశాన్ని మనం చదువుకుని రాసుకోవాలన్నమాట. మీరు నేను చెప్పినవన్నీ కూడా ఒక బుక్లో రాసుకుని చదువుకుంటే కంపల్సరీ మీకు 40 మార్క్స్ తప్పనిసరిగా వస్తాయి. ప్రసంగం అంటే నేను ఎగ్జామ్కి సరిపడవే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను, అవి మీరు అన్నీ కూడా చూసుకోండి. ప్రసంగం యా పద్యాంశ ఖైదీ और కోకిల నామక కవితాసే దియా గయా హై. ఖైదీ కోకిల అనేటువంటి పాట నుంచి ఇవ్వబడింది. యా మాకలాల్ చతుర్వేదికి కవిత హై. మాకలాల్ చతుర్వేది గారి గురించి నిన్న కూడా చెప్పుకున్నాము. ఇస్కా ఉపనామ్ కా ఏక్ హై భారతీయ ఆత్మ. ఆయనకి భారతీయ ఆత్మ అనేటువంటి పేరు ఉంది. ఎవరికి? మాకలాల్ చతుర్వేది గారికి. ఫుల్కి చాహ రాశారు ఆయన అని కూడా మనం చెప్పుకున్నాం కదా. చూడండి మళ్ళీ ఏముంది ఇక్కడ.
సందర్భాలు చూడండి. సందర్భాన్ని మీరు పెట్టండి, హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోవాలి. భారత్ కి ఆజాదీ के लिए లడ్కర్ కవి జైల్ గయే. భారతీయ స్వాతంత్రం కోసం ఈ కవి అంటే మక్కల్ చదువుతుగా జైలుకి వెళ్ళారు. जेल के पास के बगीचे से रात को కోయల్ గానే లగి. జైలు యొక్క తోటల్లో చెట్లు అవి ఉంటాయి కదా, కోయిల ఒక గీతం ఆలపించింది. అంటే కోయిల కూస్తుంది కదా అదనమాట. కవి నే ఉస్ కోయిల్ సే సాద్ అప్ని తులనా కర్కే దేఖా. కోయిల్ని చూస్తూ దాన్ని ఇమిటేట్ చేశారు. కవిత బన్ గయి, దాన్నే కవిత్వం కింద రాశారు. వ్యాఖ్య చూడండి. కవి కోయిల్ సే कहते हैं कि हे कोयल तुम काली हो रात भी काली है यह अंग्रेजी శాసన కాలా है. చూడండి ఎలా అన్నారు కవి గారు. కోయిలా నువ్వు నల్లగా ఉన్నావు, రాత్రి కూడా నల్లగా ఉంది, అంగ్రేజీ శాసనం కూడా చాలా నల్లగా ఉన్నాయి, అంటే చాలా ఇదిగా కష్టపెట్టేవిగా ఉన్నాయని చెప్తున్నారు. ఇస్లియే సబ్ కుచ్ కాలా నజర్ ఆతా హై. ఎక్కడ చూసినా నలిపే కనిపిస్తోంది. లహర్ బీ కాళీ హై, మరి కల్పన బీ కాళీ హై. లహర్ అంటే అలలు కూడా నల్లగానే అనిపిస్తున్నాయి, నా కల్పన కూడా నల్లగానే కనిపిస్తోంది. మీరు ఈ కోటరీ బీ కాళీ హై, కొట్టుగది కూడా నల్లగానే ఉంది. మీరు టోపీ బీ కాళీ హై, నా టోపీ నల్లగా ఉంది. తాలాబ్ మే కిలే కమల్ బీ కాళీ హై, చెరువులో వికసించే కమలాలు కూడా నల్లగా ఉన్నాయి. मेरे हाथ पैरों को बांधने वाली ये జంజీరే బీ కాళీ హై, నా కాళ్ళని చేతుల్ని బంధించారు గొలుసులతో, అవి కూడా నల్లగానే ఉన్నాయి. ఏ సహేలీ యహా సాంప్కే బరాబర్ పహరా దే రహే హై. ఇక్కడ అందరూ కూడాను ఎలాగ సర్పంలా కనిపిస్తున్నారు. జబ్ వే మేరా నామ్ లేకర్ పుకార్తే హై తబ్ మై హూ కహతా హూ ఇస్ పర్ బీ వే ముఝే గాలియా దేతే హై. వీళ్ళంతా కూడా గాలియా అంటే తిట్టడం అనమాట అని చెప్తున్నారు. చూడండి विशेषता, ये पंक्तियाँ सचमुच भावपूर्ण है. ऐसे ही कविताएँ पढ़कर देशवासी अंग्रेज़ों के खिलाफ लड़ने लगे, भारत में आज़ाद हुआ. అందరూ కూడా మన భారతీయులందరూ చాలామంది ఇలా దేశభక్తి వీరులు, కవులు, గాయకులు అందరూ కూడాను ఇలాగా ఇంగ్లీష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం తీసుకురావడానికి చాలా కష్టపడి జైలుకి వెళ్ళి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ పోయం చెప్పుకుందామా. చూడండి, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ పోయం చూడండి. 7th वन, सागर की अपनी क्षमता है पर मांझी भी धक्कता है. जब तक सांसों में स्पंदना है उसका हाथ नहीं सकता है. इसके ही बल पर कर डाले सातों सागर पार. तूफान की ओर घुमा दो नाविक నిజ్ పత్వార్ అని చూడండి. ఈ పోయం ఇలా ఉంది. మీరు పోయం చూసుకుని అర్థం చేసుకోండి. ఇచ్చే ప్రసంగాలు అవన్నీ చదువుకోండి. అవన్నీ కూడా మీరు బైహార్ట్ చేసుకుంటే, నేను ఇలాంటివన్నీ మొత్తం 18-20 వరకు చెప్తాను. ఓన్లీ అంటే ప్రతి రోమన్కి కూడా మొత్తం మీరు ఎన్నైతే చదవాలో నేను అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. బుక్లో ఉన్నవన్నీ కూడా నేను చెప్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కంటిన్యూస్గా నేను పెడుతూనే ఉంటాను వీడియోస్. చూడండి, మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీరు మీ యొక్క సజెషన్స్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, ప్రసంగం యా పద్యాంశ చూడండి. यह पद्यांश नाविक से नामक कविता से दिया गया है. यह श्री शिवमंगल सिंह सुमन की कविता है. शिवमंगल सिंह सुमन की कविता है. చూడండి, मानव को చూడండి ఇక్కడ చూడండి. मानव को किसी भी संदर्भ में साहस को छोड़ना नहीं चाहिए. यही बात कवि इस పద్యాంశ में प्रकट करते हैं. మానవులు సాహసాలు చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి సందర్భాలు చేయాలి, అలాంటి సమయంలో చేయకూడదు అని దాని గురించి చెప్తున్నారు. వ్యాఖ్య, సాగర్ ఆకార్ మే బడా హై. సాగర్ అంటే సముద్రం, ఆకారంలో బడా హై పెద్దగా ఉంటుంది. ఉస్కి క్షమతా భీ బడి హై, దాని యొక్క క్షమత కూడా ఎక్కువగానే ఉంటుంది. మగర్ నావిక్ కభీ నహీ తగతా, కానీ నావికుడు అంటే పడవ నడిపేవాడు భయపడడు. జబ్ తక్ వహ జీవిత హై తబ్ తక్ ఉస్కా హాత్ నహీ తక్తే, అంటే అతని జీవితం ఉన్నంతకాలం నావ ప్రయాణం చేస్తూనే ఉంటాడు. నావిక అప్నే హాతోంకే బల్ పర్ సాత్ సముద్ర పార్ కర్తా హై. నావికుడు మన యొక్క చేతి బలంతో అతను సప్త సముద్రాలు కూడా దాటగలుగుతాడు. జీవన్ మే దుఃఖ్ ఏక్ కే బాద్ ఏక్ ఆతా హై. జీవిత దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మకర్ హే మనుష్య తుమ్ ఉన్ కష్టం కో దేఖ్కర్ మత్ ఘబరావో.
మన కష్టాలు చూసి మనం ఎప్పుడు కూడాను కంగారు పడకూడదు, అధైర్యపడకూడదు. తుమ్ ఆగే బట్కర్ సంకట్ కా సామ్నా కరు. నువ్వు ఆ కష్టాల నుంచి ముందుకు వెళ్ళాలి, ముందుకు నడవాలి. నడిస్తే కష్టాలు దాటిపోతాయి. తుమ్ ఆత్మనిర్భర్ బనో, ఆత్మనిర్భరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. పరిశ్రమ కరో, కష్టపడాలి. తుమ్కో కామయాబీ మిలేగి, అప్పుడు మీకు సక్సెస్ తప్పకుండా వస్తుంది. కామయాబీ అంటే సక్సెస్ అనమాట. చూడండి ఎంత బాగుందో విశేషత. या पद्यम से दुखों को चुनौती देखकर मेहनत के बल पर प्रगति करने का ఉపదేశ్ దేతే హై. ఈ పద్యాంశంలో సారాంశం ఏంటంటే దుఃఖాలని మనం దుఃఖం పడుతూ కూడా కష్టాల్లో కూడా మనం ఏం చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. మెహనత్కే బల్ పర్, మనం హార్డ్ వర్క్ చేసి పరిశ్రమ చేసేవంటే మనకి ప్రగతి తప్పకుండా సాధ్యమవుతుంది అని చెప్పింది ఉపదేశం మనకి ఇస్తున్నాడు. చాలా మంచి పోయం ఇది. చూడండి నెక్స్ట్ పోయంకి వెళ్దాం మనం. ఎయిత్ పోయంకి చెప్పుకుందాము, జాగ్రత్తగా చూడండి. न गर्मी जलाती थी ऐसी न सर्दी, मुझे यार जैसा जला जानता है. मेरे दिल में रहता है तू ही, तभी तो जो कुछ दिल का है मुद्दा जानता है. जहाँ मीर आशिक हुआ ख्वार ही था, ये सौदाई कब दिल लगा जानता है అని ఇచ్చారు. ఈ పోయం చూసుకుని దీని యొక్క మీనింగ్ తెలుసుకోండి. చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్కి షేర్ చేయడం అది మర్చిపోవద్దు. మీరు రాసుకోండి, చెప్పిన ప్రతి ఒక్కటి బుక్ పెట్టుకుని రాసుకోండి. విషాద ఉత్తరార్థాన్ని పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి రాసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను రోమన్ మొత్తం అంతా రోమనే కాదు, పేపరు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రసంగం యా పద్యాంశ తేరే బందే హై హమ్ ఖుదా జాన్తా హై నామక్ కవితామే దియా గయా హై. ఖుదా అనేటువంటి పాట నుంచి గ్రహించబడింది. యా మీర్ తకి కవిత హై. చూడండి, మీర్ కి కవిత అట. ఇది సందర్భం చూడండి. అష్కోం కే దిల్ కే సాథ్ కేల్నా ప్రేమికావం కి ఆదత్ హై, आशिक का मन पीड़ा सहन करता है, एक आशिक का कष्ट इन पंक्तियों में वर्णित है. ప్రేమికుల గురించి ఇచ్చారు. ఇది వ్యాఖ్య చూద్దాము, పేజ్ తిప్పుదాము. చూడండి, కంగారు పడకుండా. नेक्स्ट, कवि अपनी प्रेमिका से कहते हैं कि तुम मेरे दिल को दुखान खूब जानती हो. నువ్వు నా యొక్క మనసు పూర్తిగా తెలిసిన దానివి, నా ప్రేమని అని చెప్పి అంటున్నాడు. సదీ ముझे కష్ట దేనా నహీ జాన్తీ, గర్మీ భీ ముझे కష్ట నహీ దే సక్తి. నేను చాలా బాధపడుతున్నాను. మేరే దిల్ కో జలానే కి విద్య మాత్ర తుమ్ జాన్తీ హో. నా యొక్క మనసు కాలుతూ ఉంది. తుమ్ మేరే దిల్ మే రహతీ హో, నువ్వు నా మనసులో ఉన్నావు. మేరే దిల్ కి హాలత్ తుమ్కో ఖూబ్ మాలూమ్ హై, నా మనసు పరిస్థితి నీకు తెలుసు. ఇస్లియే మేరే దిల్ కో దుక్కు దేనా తుమ్కో ఆసాన్ హో గయా హై. నా మనసు కష్టపడ్డ నీకు చాలా సులువు అనిపిస్తుందా అని అడుగుతున్నాడు. మీర్నే జిస్సే ప్యార్ కియా వహ బేవఫా థీ. यहाँ सौदाई घाटे की సౌదాయి హై, మీరు యహ్ బీ నహీ జాన్తా. చూడండి, నేను 24 అవర్స్ నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నా మనసు కష్టపడమే తెలుసా అని చెప్పని ప్రేమికురాలను అడగడం అనమాట. చూడండి విశేషత. ప్యార్ ఔర్ ఉస్కా దర్ద్ ఉర్దూ కవితకి విశేషత హై. ప్రేమించడం వాడు పడేటువంటి విరహవేదన, ఇదే దీని యొక్క విశేషం. ఏ పంక్తియం హమే రులాతీ హై, ఇది చాలా బాధాకరమైన విషయంగా ఉంది. చూడండి, సహించలేని విధంగా. నెక్స్ట్ పోయంకి వెళ్దాము, 9th పోయంకి. याम आदमी पै जान को वारे है आदमी, और आदमी पै तेग को मारे है आदमी. पगड़ी भी आदमी की उतारे है आदमी, चिल्ला के आदमी को पुकारे है आदमी, और सुन के दौड़ता है सौ है वह भी आदमी. ఇవి ఉర్దూ పద్యాలమ్మ, ఇవన్నీను జాగ్రత్తగా చూడండి. प्रसंगम यह पद्यांश आदमीनामा नामक उर्दू कविता से लिया गया है. वह नज़ीर अकबरवादी की कविता है. చూడండి సందర్భ. ఆద్మీ మే భారీ ఫర్క్ హై, అంటే మనిషిలోనూ తేడా ఉంది. ఫర్క్ మీన్స్ తేడా. ఏ